హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా టాక్స్. ఈ రోజు అయితే టాపిక్ వచ్చేసి మంచి టాపిక్ అండ్ మీకు బాగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే నేను మీ ముందుకు తెచ్చేసాను. ముందుగా మన ఛానల్ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు తెలిసిన విషయం ఏదైనా ఉంటే నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే నేను ఖచ్చితంగా దాన్ని ఆ టాపిక్ ని నేను పోస్ట్ చేస్తాను. సో ఈ రోజు టాపిక్ అయితే వచ్చేసి, నేను టాపిక్ చెప్పబోయే ముందు మీరు ప్రతి వీడియోని ఏ వీడియో చూసినా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తెచ్చేసాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి. అండ్ వీడియో నచ్చితేనే, చూసిన తర్వాత మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయాలి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఇన్ఫర్మేషన్ ఛానల్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో మంచి మంచి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినవి ఏదైనా ఉంటే మీకు పెడుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు టాపిక్ అయితే వచ్చేసి థంబ్నెయిల్ చేయడం ఎలా ఈజీగా థంబ్నెయిల్ ఎలా చేస్తారు నాకు కూడా తెలియదు ఇంతవరకు. ఎందుకంటే స్టార్టింగ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు వీడియోస్ చేయటం కూడా, తక్కువ సబ్స్క్రైబర్స్ తో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న వాళ్ళందరికీ థంబ్నెయిల్ చేయడం రాదు. గ్యాలరీలో ఏదైతే ఉంటుందో మనకి ఆప్షన్స్ ఉన్నాయో, ఆ గ్యాలరీ ఆప్షన్స్ ద్వారా మనం థంబ్నెయిల్స్ అయితే చేస్తున్నాం. అలా కాకుండా మంచి థంబ్నెయిల్స్ ఈజీగా అండ్ స్పెషల్ గా చూడగానే అబ్బా అనిపించాలి. ఎవరికైనా ఆడియన్స్ కి చూస్తే, ముందు వీడియో చూస్తే క్లిక్ వెంటనే చేయాలనిపించాలంటే ముందు థంబ్నెయిలే ఇంపార్టెంట్. సో ఇంటికి పునాది ఎంత ఇంపార్టెంటో మన యూట్యూబ్ వీడియోస్ కి థంబ్నెయిల్ అంత ఇంపార్టెంట్. థంబ్నెయిల్ బాగుంటేనే మన వీడియోని ఖచ్చితంగా చూస్తారు. మరి మంచి థంబ్నెయిల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ చేసుకోవాలి? నేనైతే జెమినీ ఏఐ నుంచి చేసుకున్నాను. చాట్ జీపీటీ, ఇప్పుడు ప్రతి ఫోన్ లో అయితే చాట్ జీపీటీ అవైలబుల్ గా ఉంది. ప్రతి ఒక్కరు థంబ్నెయిల్ ని చాట్ జీపీ ద్వారా చేసుకోవచ్చు ఈజీగా. రోజుకు 3 ఉంటాయి ఫ్రీ. చాట్ జీపీటీ థంబ్నెయిల్స్ చేస్తుంది, 3 ఉంటాయి ఫ్రీ. సో మనం వీక్లీ 2 వీడియోసే పెడదాం అనుకుంటా. లాంగ్ వీడియోస్ ఎంత పెట్టినా ఒక 3 అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, పర్ఫెక్ట్ అండ్ నంబర్ 1. సో మంచిగా మీరు ఎలా అయితే రాయాలనుకుంటున్నారో, ఎలా అయితే మీ థంబ్నెయిల్ డిజైన్ చేయాలనుకుంటున్నారో అలా థంబ్నెయిల్ ఖచ్చితంగా ఉంటుంది. సో నేనైతే చాట్ జీపీటీ ద్వారానే మన థంబ్నెయిల్ అయితే రెడీ చేసుకున్నాను. ఎలా చేశాను, ప్రొసీజర్ ఎలా ఉంటుంది మీకు చెప్పే ముందు, థంబ్నెయిల్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తాను. థంబ్నెయిల్ యూట్యూబ్ కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తాడు, ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తే ఏ లెక్చరర్ అయినా ఏ టీచర్ అయినా ఏం చెప్తారు? ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్. నీ రైటింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ముందు నీ పేజ్ ఇట్లా తిప్పి చూస్తే ఎలా అనిపించాలంటే, అబ్బా భలే రాసాడ్రా, భలే బాగుంది. సో వీడు కూడా మంచిగా చదవకపోయినా, అక్కడ టాపిక్ ను కరెక్ట్ గా మెన్షన్ చేయలేకపోయినా, నీ రైటింగ్ చూసి అక్కడ ఒక బెస్ట్ ఇంప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆడియన్స్ కూడా అంతే. నీ వీడియోని ఫస్ట్ లోపల ఎలా అయినా ఉండనివ్వండి, బయటికి ఎంత బాగా కనపడాలంటే థంబ్నెయిల్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఆడియన్స్ రీచ్ అవడానికి ఫస్ట్ స్టెప్ అనమాట. థంబ్నెయిల్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి, మంచిగా అట్రాక్టివ్ గా ఉండాలంటే బెస్ట్ థంబ్నెయిల్ అయితే మీరు రెడీ చేసేయాలి. నేనైతే బెస్ట్ థంబ్నెయిల్స్ నాకు ఉపయోగపడింది, నేను ట్రై చేశాను, మరి మీకు కూడా ఉపయోగపడుతుందని నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను. జెమినీ చాట్ జీపీటీ ద్వారా అయితే నేను మంచి థంబ్నెయిల్స్ అయితే రెడీ చేసుకున్నాను. చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి, మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో మీకోసం పోస్ట్ చేస్తున్నాను. చాట్ జీపీని అయితే ఓపెన్ చేసేయాలి. ప్రాంప్ట్ ఇంపార్టెంట్. మీ థంబ్నెయిల్ ముందు ఫోటో దిగాలి. ఏదైనా థంబ్నెయిల్, మనం ఏ వీడియోస్కైనా థంబ్నెయిల్ కావాలంటే ముందు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఫోటో దిగండి. కుకింగ్ వీడియోస్ అనుకోండి, ఏదైనా ఇట్లా పట్టుకొని దిగండి. ఏదైనా చెప్పాలనుకునే టాపిక్, దానికి సంబంధించినది ఏదైనా సరే, దానికి సంబంధించిన థంబ్నెయిల్ ఫోటో మీరు ఖచ్చితంగా దిగాలి మంచిగా. లేదంటే నేను ప్రస్తుతానికైతే నేను కంపల్సరీ దిగలేదు ఫోటోస్, స్క్రీన్ షాట్స్ తీసుకొని వీడియోస్ ద్వారా జెమినీ ఐకి పోస్ట్ చేసి ప్రాంప్ట్ అనేది నేను జెమినీ ఐకి సెండ్ చేసి ప్రాంప్ట్ ద్వారా నేను మంచి థంబ్నెయిల్స్ అయితే రెడీ చేసుకున్నాను. ప్రాంప్ట్ ఎలా చేయాలి, అసలు ప్రాంప్ట్ ఎలా రాయాలి, అండ్ జెమినీ ఏఐకి మనం ఎలా పోస్ట్ చేయాలనేది నేను మంచిగా ప్రొసీజర్ అయితే చేసేసాను. సో ఆ ప్రొసీజర్ అయితే ఒక్కసారి చూసేయండి. ఎలా అంటే, ఇందులో చూడండి, నేనైతే స్క్రీన్ రికార్డ్ చేశాను మీకు క్లారిటీగా చూపించడం కోసం. లెటర్స్ మీకు క్లారిటీగా అంతగా కనిపించకపోయినా నేను చెప్తూ ఉంటాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అక్కడ గూగుల్లోకి మనం ఎంటర్ అవ్వగానే ముందు సెర్చింగ్ బటన్లో ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ అనేది టైప్ చేయండి. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ టైప్ చేస్తే మనం ఏదైతే ప్రాంప్ట్ అక్కడ యూజ్ చేయాలనుకుంటున్నామో చాట్ జీపీలో, అది తెలుగులో కన్వర్ట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇంగ్లీష్ వర్డ్స్ని మనం రాయాలి.
ఇంగ్లీష్ వర్డ్స్ని రాస్తే అది తెలుగు లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి మనకు చూపిస్తుంది. సో గూగుల్లోకి వెళ్ళాలి, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ అనేది క్లిక్ చేస్తే దాని మీద మీకు స్టార్టింగే కనపడుతుంది. సో దాని మీద టైప్ చేయండి, ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే కీబోర్డ్ ఓపెన్ చేసి నేను చేసిన ఒక టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. నేనైతే పిజ్జా టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఏం రాయాలనుకుంటున్నాను అంటే మనం థంబ్నెయిల్లో ఏం లాంగ్వేజ్ అదే ఏం మాట్లాడాలని యూస్ చేయాలనుకుంటున్నాం అనేది మనం ఇక్కడ క్లారిటీగా ఇక్కడ తెలుగులో కన్వర్ట్ చేసేసుకుందాము. నేను చేసిన హోమ్మేడ్ పిజ్జా ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. ఓకేనా, నేను చేసిన హోమ్మేడ్ పిజ్జా ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. సో మనం ఏదైతే లెటర్ ఇంగ్లీష్లో టైప్ చేస్తామో అది తెలుగులో కన్వర్ట్ అవుతుంది. మీరు చూసి గమనించండి. ఇంత బాగా వస్తుందని అనుకోలేదు అని లెటర్స్ బిగ్ లెటర్స్తో క్లియర్గా రాసి వెనక బ్యాక్గ్రౌండ్ కూడా క్లారిటీగా డార్క్ కలర్లో ఉండేలా పిక్స్ని ఒరిజినల్ అండ్ క్లారిటీగా చూపిస్తూ, సో మనం ఏదైతే ఇప్పుడు థంబ్నెయిల్ కోసం మనం పిక్స్ పెడతాం కదా తనకి చాట్‌జీపీటీకి, సో అది చాట్‌జీపీటీకి పెట్టిన ఫోటోని మనం చెప్పాలి ఇక్కడ క్లారిటీగా. అక్కడ మనం చాట్‌జీపీటీకి చెప్పాల్సిన లాంగ్వేజ్ ఇది. సో నేను పెట్టిన పిక్ ఒరిజినల్ అండ్ క్లారిటీగా చూపిస్తూ యూట్యూబ్ కోసం ప్రొఫెషనల్ థంబ్నెయిల్ ఇవ్వు. ఓకేనా, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను. నేను చేసిన హోమ్మేడ్ పిజ్జా ఇంత బాగా వస్తుందని అనుకోలేదు అన్ని బిగ్ లెటర్స్తో రాసి వెనక బ్యాక్గ్రౌండ్ బాగా క్లారిటీగా డార్క్ కలర్లో ఉండేలా అండ్ నా పిక్స్ ఒరిజినల్గా చూపిస్తూ యూట్యూబ్ కోసం థంబ్నెయిల్ ఇవ్వు. ఇది ప్రాంప్ట్. ఇది మనం చాట్‌జీపీటీలో యూస్ చేయాలి. ఇక్కడ ఇదంతా మనం టైప్ చేసుకొని ఈ తెలుగు ట్రాన్స్లేషన్ అనే దాన్ని మనం ముందుగా ఇది కరెక్ట్గా మీరు టైప్ చేశారో లేదో చూసుకోండి. మనం ఎలా అయితే టైప్ చేస్తామో ఎలా అయితే అడుగుతామో చాట్‌జీపీటీ అలా కన్వర్ట్ చేసి మనకు థంబ్నెయిల్ ఇవ్వాలి. సో ఇదే ఇంపార్టెంట్. ప్రాంప్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మీకు అక్కడ క్లారిటీ అనేది మిస్ అవ్వచ్చు, కానీ నేను చెప్తున్నాను కదా వాయిస్ ద్వారా మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో లైట్గా కనపడుతుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు క్లారిటీగా చూస్తూ ఒకసారి నేను చెప్పినట్టు అక్కడ టైప్ చేసి చూడండి. ఇది అంతా మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇదంతా రాశారో దీన్ని కాపీ చేయండి. దీన్ని కాపీ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇవి అదంతా ఉంది కదా నేను చేసిన హోమ్మేడ్ పిజ్జా ఎంత బాగా వస్తుందని కూడా ఇది ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కాపీ చేసేసి బ్యాక్. సో మొత్తం బ్యాక్ ఎందుకు కొట్టమన్నానంటే మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం నేను బ్యాక్ కొట్టమన్నాను. వీడియో కొంచెం క్లారిటీ మిస్ అయినా కూడా నేను వాయిస్ మీకు చెప్తున్నాను కాబట్టి దాన్ని వింటూ మీరు కూడా అక్కడ గూగుల్లో టైప్ చేసి చూడండి. సో గూగుల్లోకి వెళ్ళి చాట్‌జీపీటీని ప్రెస్ చేయండి. చాట్‌జీపీని టైప్ చేసిన వెంటనే ప్రతి ఒక్కరి మొబైల్లో ఇప్పుడు చాట్‌జీపీ అనేది రెడీగా ఉంది. సో అందరు యూజ్ చేస్తున్నారు కాబట్టి చాట్‌జీపీ వచ్చేస్తుంది. చాట్‌జీపీటీ క్లిక్ చేసిన వెంటనే అక్కడ ప్లస్ సింబల్ ఒకటి చూపిస్తుంది. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు ఏది ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారా, వీడియోసా, ఫైల్స్ అనేది 3 ఆప్షన్స్ చూపిస్తాడు. అందులో ఫొటోస్ మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మీ గ్యాలరీలోంచి మీరు ఏదైతే థంబ్నెయిల్ కోసం రెడీ చేసుకుంటున్నారో ఆ పిక్ని మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడ పోస్ట్ చేయాలి. మనం ఏదైతే పిక్ పెడతామో దాని ద్వారానే అది మనకి థంబ్నెయిల్ క్రియేట్ చేస్తుంది. అండ్ ప్రాంప్ట్ ఏదైతే మనం ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నామో ఈ ఫోటో మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని కింద అటాచ్ చేసి ఆ ప్రాంప్ట్ మనం ఏదైతే హోమ్మేడ్ పిజ్జా చేశాను అని బిగ్ లెటర్స్తో రాసి బ్యాక్గ్రౌండ్ డార్క్గా ఉంచి తర్వాత మన ఫేస్ అండ్ ఒరిజినల్ క్లారిటీగా చూపిస్తూ ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ చేయమన్నాం. సో అదే మనం ఏదైతే కాపీ చేసి పేస్ట్ చేయాలనుకున్నామో అది దీనికి అటాచ్ చేసి పేస్ట్ చేయండి. సో ఇప్పుడు చూపిస్తుంది చూడండి మీరు కోరుకునే థంబ్నెయిల్. యూట్యూబ్ థంబ్నెయిల్ ఎంత బాగా వస్తుందంటే నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. 300 సబ్స్క్రైబర్స్ 500 సబ్స్క్రైబర్స్ వీళ్ళు ఉన్నారు. థంబ్నెయిల్స్ కూడా చేయడం రాదు, అసలు నాకైతే రాదు. ఈరోజు నేను నేర్చుకున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. సో నాకు తెలియని విషయాలు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇలా సఫర్ అవుతున్నారో సో వాళ్ళ కోసం బాగా ఉపయోగపడుతుందని కూడా చూసారా. ప్రిపేరింగ్ ఫైల్స్, క్రియేటింగ్ యువర్ క్యాప్చరింగ్ ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది తను. లాస్ట్ ట్వింకిల్ అని కూడా చూపిస్తుంది. చూపించిన తర్వాత ది బ్యూటిఫుల్ థంబ్నెయిల్ అయితే రెడీ చేసి ఇచ్చింది. పిజ్జాని నేను చేతిలో పెట్టుకున్నాను. నేను చేసిన పిజ్జా ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. సో నేను అక్కడ స్క్రీన్ రికార్డర్ కోసం నేను టైప్ చేసిన అది లెటర్స్ని
తను పోస్ట్ చేసింది. సో కాబట్టి చూడండి బ్యూటిఫుల్గా వచ్చింది. నేను చేసిన పిజ్జా ఇంత బాగా వస్తుంది అనుకోలేదు, వచ్చింది. దాని మీద మీరు క్లిక్ చేశారంటే సేవ్ సింబల్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ లింక్ క్రోమ్లో ఓపెన్ అవుతుంది. సో క్రోమ్ ద్వారా మీరు చక్కగా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న పిక్ మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో ఇంత క్లారిటీగా ఇంత బాగా వచ్చింది థంబ్నెయిల్. మీకు యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో బెస్ట్ థంబ్నెయిల్స్, మంచి మంచి థంబ్నెయిల్స్ మీరు జనరేట్ చేసుకోండి, మీ వీడియోస్కి అటాచ్ చేయండి. మంచి ఫాలోవర్స్ అండ్ అదే సబ్స్క్రైబర్స్, మంచి వ్యూస్ రావడానికి కొంచెం హెల్ప్ చేసిందని అవుతానని, నాకు నేర్చుకున్న నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో బెస్ట్ థంబ్నెయిల్స్ అయితే మంచిగా క్రియేట్ చేసుకొని మీరు కూడా చూసారు కదా మన థంబ్నెయిల్ ఎలా రెడీ చేసుకోవాలనేది. పర్ఫెక్ట్ గా వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది మీకు ఈ ఉపయోగపడుతుందని. ఎవరైతే స్టార్టింగ్ యూట్యూబర్స్ ఉన్నారో, చిన్న చిన్న సబ్స్క్రైబర్స్ తో, కొంచెం లిటిల్ బడ్జెట్ సబ్స్క్రైబర్స్ తో స్టార్టింగ్ ఎవరైతే ఉన్నారో, నాలాగా థంబ్నెయిల్ కూడా చేయడం రాదు, జస్ట్ గ్యాలరీ నుంచి ఫోటో తీసి ఇట్లా పెడుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని నాకు తెలిసిన, నేను నేర్చుకున్న ఇది మీకోసం పంచుకుంటున్నాను. సో మంచి మంచి థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేసి మీ వీడియోకి చక్కగా అటాచ్ చేసుకొని, ఆడియన్స్ చూడగానే క్లిక్ కొట్టాలి. ముందు మీ ఆడియన్స్ మీ వీడియోకి ఎంకరేజ్ చేయాలి. మీ వీడియోని చూడాలంటే మీ థంబ్నెయిల్ పర్ఫెక్ట్ గా ఉండాలి. మీరు పర్ఫెక్ట్ థంబ్నెయిల్స్ తయారు చేసుకోండి ChatGPT ద్వారా, లేదు Canva ద్వారా కూడా మీరు క్రియేట్ చేసుకుంటారంటే చేసుకోవచ్చు. నాకైతే ChatGPT అయితే పర్ఫెక్ట్ గా నచ్చింది, చాలా బాగుంది. సో నేను 2 ఐడియాస్ ఇస్తే అది 10 స్టైల్స్ లో చేస్తుంది. సో నాకు బాగా నచ్చింది, నేనైతే క్రియేట్ చేసుకున్నాను. సో మీరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మన వీడియో కంప్లీట్ గా మీరు చూసుంటే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది, నచ్చింది అనుకుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ని సల్మా టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్స్ చేయండి. సో మీరు ఒకవేళ దీన్ని యూజ్ చేస్తే మీకు యూస్ఫుల్ అయితే తప్పనిసరిగా మీరు కామెంట్ చేయాలి. నేను ఇది వాడాను, నేను ఇది చేశాను, ప్రొసీజర్ నాకు ఉపయోగపడిందని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సల్మా టాక్స్. బై బై.